హాయ్ అండి. అందరికీ నమస్కారం. టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నానండి ఇక్కడ. అందులో చిటికెడు పసుపు వేసుకొని, వాటర్ వేసుకొని దాన్ని బాగా శుభ్రంగా కడగాలి. ఒక 2, 3 సార్లు కడగాలండి చికెన్‌ని. పసుపు వేయడం వల్ల మనకి ఏ వాసన రాకుండా ఉంటుంది చికెన్. కడిగిన తర్వాత చికెన్‌లో టీ స్పూన్ పసుపు, అలాగే టీ స్పూన్ అల్లం వేసుకోవాలండి. ఫ్రెష్ అల్లం వేసుకుంటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 3 వేసిన తర్వాత దానిని బాగా కలుపుకోవాలి. అలా మసాలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక 10 లేదా 15 నిమిషాలు పక్కన పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఏంటంటే కారం అనేది చికెన్ ముక్కలకు బాగా పట్టుకుంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బాండీ పెట్టి వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలండి. వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత కలపాలండి. మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం అనేది పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలి అండి ఆయిల్లో. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. బాగా కలపాలి. టమాటా అనేది మనకు కొద్దిగా ఉడకాలండి. ఒక 5, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి. టమాటా ఉడికిపోయిందండి. ఇందాక పక్కన పెట్టిన చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలండి. మంటను చిన్నగా పెట్టి ఉడకనివ్వాలి చికెన్ని. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ముందుగానే వాటర్ వేయకూడదండి. కారం అనేది ముక్కలకు పట్టదు. అందుకని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అప్పుడే కారం అనేది ముక్కలకు బాగా పడుతుంది. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా 10 నిమిషాల తర్వాత ఆయిల్ మనకి ఎలా పైకి తేలుతుందో.
మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొద్దిగా అందులోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. మంట పెద్దగా పెట్టకూడదు, చిన్నగా ఉండాలి. అయితేనే ముక్క అనేది మనకు బాగా ఉడుకుతుంది. తర్వాత ఒక కప్పు కుడక పొడి వేసుకోవాలి. ఎండు కుడక అండి ఇది. చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పట్టి పొడిని ఇందులో వేసుకోవాలి. కుడక పొడి వేసుకోవడం వల్ల చికెన్ అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా ముక్క అనేది ఎలా మెత్తబడిందో. తర్వాత చికెన్ మసాలా పొడి వేసుకోవాలి కొద్దిగా. షాప్లో దొరుకుతుందండి చికెన్ మసాలా పొడి అంటే. ఆ పొడిని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి. అంతేనండి, రుచికరమైన టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి సింపుల్గా చికెన్ కర్రీ చేయడం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.